నందమూరి మోక్షజ్ఞ ముద్దుగా మోక్షు అంటారు. బాలయ్య బాబు వారసుడు ఎప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తాడని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మోక్షజ్ఞకు 30 ఏళ్ళు దాటాయి, అయినా ఇంకా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వలేదు. ఈ మధ్యనే తన పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకున్నారు. మామూలుగా బర్త్డే టైంలో ఎవరైనా తన మూవీస్ కి సంబంధించిన అప్డేట్స్ రివీల్ చేస్తారు, కానీ మోక్ష ఆ పని చేయలేదు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ మొదటి చిత్రం ప్రకటించి ఇప్పటికే ఏడాది దాటిపోయింది. ఇంకా దానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఫిలిం సర్కిల్స్ నుంచి అందుకున్న సమాచారం ప్రకారం ఆ మూవీ ఆగిపోయిందని తెలుస్తోంది. రీసెంట్ గా దర్శకుడు ప్రశాంత్ మాట్లాడిన మాటలు కూడా అలాగే అనిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబినేషన్ లో మూవీ రాబోతుందని ప్రకటించారు, కానీ ఇంతవరకు పూజా కార్యక్రమాలు కూడా జరగలేదు. సింబా రాబోతున్నాడని ప్రశాంత్ వర్మ హడావిడి చేశాడు. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేశారు, కానీ ఆ తర్వాత కామ్గా ఉన్నారు. ప్రశాంత్ వర్మ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సినిమా గురించి తానేం చెప్పలేనని, ప్రొడ్యూసర్లే మాట్లాడాలని అనేశాడు. దాంతో సినిమా ఆగిపోయిందన్న ప్రచారానికి బలం చేకూరింది. అయితే మోక్షజ్ఞ వేరే ప్లాన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడని తెలుస్తోంది. కార్తిక్ ఘట్టంనేని డైరెక్ట్ చేసిన మిరాయ్ మూవీ స్పెషల్ షోకి బాలయ్యతో పాటు మోక్షజ్ఞ కూడా వచ్చాడు. మోక్షజ్ఞ గడ్డంతో స్టైలిష్ గా కనిపించాడు. ఆ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మోక్షజ్ఞ లుక్ చూసిన వాళ్ళంతా తాను ఓ లవ్ స్టోరీ కోసం అలా మేకోవర్ అయ్యాడని అనుకుంటున్నారు. అదెంత నిజమో తెలియదు, కానీ డైరెక్టర్ క్రిష్ మోక్షజ్ఞను డైరెక్ట్ చేయబోతున్నాడన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఆదిత్య 999 మోక్షజ్ఞ చేస్తున్నాడని కూడా ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఏదేమైనా మోక్షజ్ఞ స్క్రీన్ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.